జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తే అప్పుడు ఈ మద్యమే తోడుంటుంది. మద్యం సమాధానం ఇస్తుందా? సమాధానం కాదు, కష్టాలు మర్చిపోయేలా చేస్తుంది. ఈ ముసల్దానికి 2 గుక్కలకే తలకెక్కింది. మరో మాట, రానాగారు మందులు వేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు. శీర్షాసనం వేస్తున్నారు. ప్రపంచమే తలకిందులుగా ఉంది పిల్ల. నేరుగా చూడాలంటే తలకిందులు కాక తప్పదు. గంగాజలం తాగాల్సిన వయసులో మద్యం తాగితే ఇలాంటి తిక్క తిక్క మాటలే మాట్లాడతావు ముసలి. ఎలా నవ్వుతుందో చూడు. ఉదయం కరవడానికి మీద పడింది. అన్నట్టు ఉదయం జరిగిన దానికి మరోసారి సారీ. మేం కాస్త పరధ్యానంగా ఉన్నాం. మాకెందుకు అనిపించింది గాయత్రి బతికే ఉందని. గాయత్రి బతికే ఉందా? చినరాజా వారు చనిపోతూ మాకిదే చెప్పారు. కానీ అప్పుడు మేము అనుకున్నాం చినరాజా వారు మత్తులో ఉన్నారని. లేదంటే అమ్మ ఆరోగ్యం బాలేదని విన్నాక కూడా గాయత్రి ఏమీ చెయ్యనే లేదు. ఇలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ గాయత్రి మహల్లో ఉండుంటే ఏదో ఒకటి చేసేది కదా, అవునా? ఒకవేళ తను మహల్లో ఉండుంటే ఏదో ఒకటి చేసి తన్ని వెతికి పట్టుకుంటాం. మా గురించి దానికి తెలియదు. సావిత్రి, అన్నం తినవా? నువ్వు పోకగా నేను ఇప్పుడే వస్తా. సరే అయితే. అయ్యో భగవంతుడా, నేను ఇంకాస్త బొగ్గు తీసుకొచ్చుకోవాలి. పెద్దరాని అమ్మా, ఇంకా తీసుకురా. ఏమాత్రం నష లేదు. అరే, నీకెవరి దిష్టి తగులుతుందని నువ్వు అలా మొహం కప్పుకొని తిరుగుతున్నావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,